ఇప్పటి వరకు దాదాపు ఒక 10 నుంచి 15 సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తే మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా కేరళలోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఎల్డీఎఫ్ కూడా గణనీయంగా ఫైట్ చేస్తుంది. ఎల్డీఎఫ్ కూడా మెజారిటీ సీట్లకు దగ్గరగానే ఉంటుంది. యూడీఎఫ్ స్వల్ప మెజారిటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందనేది మాత్రం మరి స్పష్టంగా కనపడుతుంది ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా. అయితే కేరళకు సంబంధించిన ఫలితాలను మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ హోరాహోరీ ఫైటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక 5-10 సీట్లు మాత్రమే తేడాగా ఉంటాయి. కానీ గడిచిన ఎన్నికల్లో మాత్రం ఎల్డీఎఫ్ అక్కడ గణనీయంగా కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు 30 సీట్లు అదనంగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి ఫైటేనే ఎదుర్కోబోతుంది. గడిచిన మరి కొద్ది కాలంగా ఈసారి మాత్రం అక్కడ అధికారంలోకి రాబోతుంది. కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి విజయం సాధించబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా దాంతో పాటుగా పాండిచ్చేరికి సంబంధించిన గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీతో కలిసి రంగస్వామి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మరోసారి కూడా మరి పాండిచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందనేది మాత్రం ఇప్పటి వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా మరి ఇదే స్పష్టమవుతుంది. అయితే ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ లో కూడా అక్కడ ఎన్డీఏ ఓడిపోతుందనే మాట మాత్రం అక్కడ రావటం లేదు. సరే, దీంతో పాటు తమిళనాడులో మాత్రం తమిళనాడుకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే సర్కార్ కేంద్రంలోని బీజేపీ పైన పోరాటం చేస్తుంది. అయితే అక్కడ గవర్నర్ ప్రభుత్వానికి సహకరించకపోవడంతో ఒక మంత్రిని మరి బర్తాప్ చేయడం లాంటివి మనం చూశాం. అయితే అక్కడ హిందీ వ్యతిరేక ఉద్యమం లాంటి రకరకాల అంశాల్లో కేంద్రంతో నిత్యం ఘర్షణ పడుతూ వచ్చింది తమిళనాడు. మరి అక్కడ డిఎంకేని ఓడించడం కోసం ప్రధాని మోదీ అమిత్ షా నేతృత్వంలో ప్రత్యేక కసరత్తు చేస్తూ వచ్చారు. అయితే అక్కడ మాత్రం మరి ఏడీఎంకే మరి తన కూటమి నుంచి బయటికి వచ్చినప్పటికీ మళ్ళీ ఒప్పించి వారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది మరి బీజేపీ. కానీ ఏ మాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది అని అర్థమవుతుంది. మరి తమిళనాడులో మాత్రం ఎన్నికల్లో మరో ముఖ్య కారణం యాక్టర్ విజయ్. అయితే విజయ్ నేతృత్వంలో మాత్రం టీవీకే పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విజయ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మాత్రం చర్చ మాత్రం దేశవ్యాప్తంగా మోగిపోతుంది. ఎందుకంటే విజయ్ ఇంపాక్ట్ అక్కడ ఎన్నికల్లో ఏ మాత్రం కనపడలేదనేది మాత్రం మరి ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా విజయ్ పార్టీకి మాత్రం 10 నుంచి 12% ఓట్లను తీసుకోవచ్చు. మరి దీనివల్ల డిఎంకేకే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే 130 నుంచి 140 స్థానాలు మరి కంఫర్టబుల్ గా డిఎంకే నేతృత్వంలోనే కూటమి సాధించవచ్చు. అస్సాంకు సంబంధించింది ఏంటంటే ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మాత్రం మరి ఎవరూ చెప్పలేదు. మరి విషయం ఏంటంటే కంఫర్టబుల్ గా అక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా హేమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో మరోసారి బీజేపీ సర్కార్ మాత్రం స్పష్టంగా ఏర్పడుతుంది. మరి చివరగా అత్యంత కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మరి ఈ వెస్ట్ బెంగాల్లో మాత్రం మరి విషయానికి వస్తే కొంచెం ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని మరి ఎగ్జిట్ పోల్స్ లో కూడా ప్రాపర్ గా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే మరి 294 స్థానాలు ఉన్న మరి బెంగాల్లో మాత్రం గడిచిన ఎన్నికల్లో మాత్రం తృణమూల్ 215 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని బీజేపీ మాత్రం కంకణం కట్టుకుంది అక్కడ. మరి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం సగం ఎగ్జిట్ పోల్స్ తృణమూల్కి, సగం ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి సపోర్ట్ గా వస్తున్నాయి. అక్కడ మాత్రం 90% పైగా పోలింగ్ జరగడం అనేది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
15 సంవత్సరాలుగా మమతా సర్కార్ ఉండటం, అవినీతి ఆరోపణలు ఇవన్నీ తృణమూలకి ప్రతికూలంగా మార్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మరోవైపు ప్రధాని మోదీ చాలా కాన్ఫిడెంట్గా మరి మే 4వ తారీఖు తర్వాత బెంగాల్లోని బీజేపీ ముఖ్యమంత్రి మరి ప్రమాణ స్వీకారానికి వస్తాను అని స్పష్టంగా ప్రకటించారు. మనం చూసుకున్నట్టయితే కేరళ మినహా అన్ని రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలే మళ్ళీ రాబోతున్నాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మరి వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందనేది మాత్రం మే 4 వరకు మరి మనం చూడాల్సిందే. మరి సో చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. నా పేరు విశ్వరూపాచారి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.